తెలియజేస్తున్నామో, మరి ఈరోజు ఈ అంశాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అని మీరు ఆలోచన చేయగలిగితే, ఇది మీకు తెలియదు అని కాదు, మీరు ఇలాంటి వారు అని కాదు. ఎందుకంటే మీ ద్వారా ఈ యొక్క అంశము అనేకులకు మరి వెళుతుంది అన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని ఈరోజు నేను తెలియజేయాలని మరి ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, కట్లపాము వలె మానవ సమాజాన్ని కాటు వేయుచున్నది ఏమిటి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, కట్లపాము వలె మానవ సమాజాన్ని కాటు వేస్తున్నది ఏమిటి అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు సమాజం బాగుండాలి అని వ్రాయబడినదే బైబిల్ గ్రంథము. ఎందుకంటే ఈ సమాజంలో ఓ వ్యక్తి ఎలా బ్రతికితే తన జీవితం బాగుంటుంది, ఎలా బ్రతకకపోతే తన జీవితము మరి పాడవుతుందో ప్రతిదీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో మరి పొందుపరిచాడు. అయితే ఈరోజు బైబిల్ను చదివి బ్రతుకును బాగు చేసుకోవలసింది పోయి మరి ఎన్నో మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ను అర్థం చేసుకోక, పరిశుద్ధాత్మ సహాయము లేక ఈరోజు బైబిల్ను చదివి ఎన్నో అపార్థాలు మరి చేసుకోవటం అన్నది మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది బైబిల్ మీద బురద జల్లుతున్నారు, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు సమాజం బాగుండాలి అన్నా, ఒక మనిషి బాగుండాలి అన్నా ఎన్నో మరి మాటలు మన బ్రతుకు పుస్తకమైన మరి బైబిల్లో నుండి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నామో, అందరం కూడా ముందుగా ఒక మాట చదువుకొని దయచేసి మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుడు అనగానే సర్వ మానవాళికి తండ్రి. దేవుడు అంటే సర్వ మానవాళికి తండ్రి, మనల్ని అందరినీ కూడా కన్నవాడు దేవుడు. కాబట్టి తండ్రి అయితే ఆయన మాట వినాలి. దేవుడు మన తండ్రి అయితే ఆయన మాట వినాలి. అందుకే కొత్త నిబంధనలో మనం చూడగలిగితే తండ్రి తండ్రి అని, అంటే పాత నిబంధనలో యెహోవా అని మనం చదువుకుంటున్నామో, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆ దేవునితో మనకున్న బంధాన్ని చెప్పాడు. అందుకే ఎవరంటే దేవుడు, ఆయన మన తండ్రి అయితే ఆయన మాట మనం వినాలి, ఆయన మాట మనం వినాలి. కానీ ఈరోజు ఆ తండ్రి మాట ఎంతమంది వింటున్నారు? ఆ తండ్రి మాట ఎంతమంది వింటున్నారు? అందుకేనండి ఆ తండ్రి తన పిల్లలను బ్రతిమిలాడుతున్నాడు. ఏమనంటే, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఎందుకంటేనండి ఆయన మాట మనం వింటే, ఆయన మాట వింటే కుమారునికి క్షేమం ఉంటుంది, కుమారునికి మేలుంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. నా మాట వింటే ఆశీర్వాదాలు అన్నాడు, నా మాట వినకపోతే ఇదిగో ఈ శాపాలన్నీ కూడా వస్తాయి అన్న పాత నిబంధనలో చెప్పాడు, మనందరికీ తెలుసు. కాబట్టి దేవుని మాట వింటే మనకు బ్లెస్సింగ్స్ అండి, మనకు ఆశీర్వాదాలండి. ఈరోజు మనం చూడగలిగితే ఒక కుటుంబము పతనం అవ్వడానికి, ఒక కుటుంబము పాడైపోవడానికి రెండు కారణాలు. అందులో ఒకటి ఏంటన్నప్పుడు, ఒకటి వ్యభిచారం అయితే, అంటే వ్యభిచారం అక్రమ సంబంధాలు అయితే, రెండవది మద్యపానము. ఈరోజు మనం చూస్తున్నామో ఎన్ని భయంకరమైన చట్టాలు వస్తున్నాయో మనం చూస్తున్నాము. సహజీవనము తప్పు కాదంటాడు, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని చూసుకుంటే అది నేరం కాదంటాడు. రకరకాల చట్టాలు వస్తున్నాయి. ఒకటి అక్రమ సంబంధాలు, రెండవది మద్యపానము. కాబట్టి మానవ జీవితాలను కాటు వేస్తున్నది ఏంటి అన్నప్పుడండి మద్యపానము. మరి దీని గురించి బైబిల్ ఏం చెప్పింది? మరి దీని గురించి బైబిల్ మాట్లాడిందా ఈ మద్యపానం గురించి అన్నప్పుడండి, అసలు బైబిల్ మాట్లాడని సంగతి ఏంటి మీరు చెప్పండి?
పలాని విషయం గురించి బైబిల్ మాట్లాడలేదండి అని ఏమైనా ఉందా మీరు ఆలోచించండి. పలాని విషయాన్ని దేవుడు రాయించటం మర్చిపోయాడండి, ఇదిగో ఈ విషయం మర్చిపోయాడండి అని అలాంటిది ఏదైనా ఉందా మీరు ఆలోచించండి. ఏదైనా ఉందా మీరు ఆలోచించండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి విషయాన్ని పొందుపరిచాడు. అది మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఈరోజు మానవ జీవితాలను కాటు వేస్తున్నది ఏంటంటే మద్యపానము. ఈరోజు డాక్టర్లు కానివ్వండి, సైకియాట్రిస్టులు కానివ్వండి, అంటే మానసిక వైద్యులు, వైద్య నిపుణులు కానివ్వండి, వాళ్ళు ఏం చెబుతున్నారంటే వాళ్ళు ఒక 5 కారణాలు చెబుతున్నారండి. ఈ డాక్టర్లు కానివ్వండి, ఈ సైకియాట్రిస్టులు కానివ్వండి, ఒక 5 కారణాలు చెబుతున్నారు. అవి ఏంటి అన్నప్పుడు, నంబర్ 1 ఏంటన్నప్పుడు అండి, ఎవరైతే ఈ వ్యక్తి త్రాగుడుకు అలవాటు అవుతాడో, ఈ త్రాగుడు అలవాటు ఉన్న వ్యక్తి యొక్క ఇల్లు గుల్లవుతుంది అని చెబుతున్నారు. ఇల్లు ఏమవుతుందట అండి, గుల్లవుతుందట. అంటే మొత్తం కూడా ఇక ఖాళీ అయిపోతుంది, ఇల్లు అంతా కూడా ఆయన గుల్ల చేసుకుంటాడు అని చెబుతున్నారు. అది మొదటిదైతే. ఇక రెండోది ఏమంటున్నారంటే, ఒక ఇల్లే కాదు తన ఒళ్ళు కూడా గుల్లవుతుంది అని చెబుతున్నారు. తన ఒళ్ళు కూడా పాడైపోతుంది ఈ త్రాగుడు అలవాటు వల్ల అని చెబుతున్నారు. ఇక మూడవది ఏంటన్నప్పుడు, ఈ త్రాగుడు అలవాటు ఉన్న వారికి అనుకొనని ప్రమాదాలు జరుగుతాయి అని చెబుతున్నారు. అనుకొనని ప్రమాదాలు వారికి జరుగుతాయని చెబుతున్నారు. నాలుగోది ఏంటంటే గొడవలు. కుటుంబాల్లో మీరు ఆలోచన చేయగలిగితే త్రాగి రావటం ఎన్ని గొడవలు మీరు మనందరికీ తెలుసు, ఎన్ని గొడవలు చేస్తారో మనకు తెలుసు. ఇక ఐదవది మనం చూడగలిగితేనండి, ఐదవది ఏం చెబుతున్నారంటే, పేదరికము రావడానికి కూడా ఈ త్రాగుడు అలవాటు కారణము అని చెబుతున్నారు. ఈ 5 కారణాలు చెబుతున్నారు. మరి మనం చూడగలిగితేనండి, ఈరోజు కుటుంబములో ఈ కారణాలకు మరి కారకులు ఎవరు? వీటి కారకులు దేవుడా? ఈరోజు మనము ఒక పేదవాడిని గనక మనం చూడగలిగితే, ఒక పేదవాడిని గనక దేవుని నమ్మయ్య అని అడిగితే వాళ్ళు అనే మాట ఏంటంటేనండి, వాళ్ళని ఎందుకు ధనవంతులుగా పుట్టించాడు, మమ్మల్ని ఎందుకు పేదవాడిగా పుట్టించాడు, ఇదేనా దేవుడు చేసే పని, ఇదేనా అని అడుగుతారు. కానీ ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో కుటుంబము మనం ఆలోచన చేయగలిగితే, వీటికి కారణము దేవుడా అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు ఏంటి దీని వెనకాల కారణం అని మనం చూడగలిగితేనండి, బైబిల్లో నుండి మరలా మనం అందరం కూడా సామెతల గ్రంథము, దయచేసి అందరం కూడా సామెతల గ్రంథము 23వ అధ్యాయము, దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరంటే సాక్షాత్తు జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ మాటలు రాస్తున్నారు. ఎప్పుడు రాస్తున్నారంటే, ఇది క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం, సుమారుగా క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంతంటే 2024, అంటే సుమారుగా 3000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట. 3000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలు ఏమంటున్నాడండి, త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులగుదురు. ఈరోజు డాక్టర్లు, ఈరోజు సైకియాట్రిస్టులు చెబుతున్నారు, ఈ త్రాగుడు అలవాటు ఉంటే పేదరికంలోనికి వెళతాడని ఈరోజు చెబుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు రాయించాడు చూడండి, దేవుడు ఎప్పుడు రాయించాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు, ఇప్పటికి మనం ఆలోచన చేయగలిగితే 3000 సంవత్సరాల క్రితమే దేవుడు చెబుతున్నాడు, త్రాగుబోతులు, త్రిండిబోతులు అవుతారని మనము చదువుకుంటున్నాము. అందుకేనండి, ఈ త్రాగే అలవాటు ఇంట్లో ఉంటే, ఒకవేళ ఉన్న వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుందంటే, సరిగ్గా ఆహారం లేకపోవడానికి, ఆ కుటుంబంలో సరిగ్గా బట్ట కట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే వారి దరిద్రత. అదే త్రాగుడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన టచ్ అయ్యాడండి. మధ్యకాలంలో ఒక ఆయన టచ్ అయ్యాడు. ఆయన జెహోవా విట్నెస్కు సంబంధించిన ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఈ మాటని చదివాడు. ఏమంటున్నాడంటే, ఆయన కొంచెం అలవాటు ఉన్నట్టున్నది. ఆయన ఏమంటున్నాడు అంటే,
త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అగుదురు అన్నాడు. అంటే తిండిబోతులు అంటే మొత్తానికే తినొద్దని కాదు. తిండిబోతులు అన్నారు అనుకోండి, తిండిబోతులు అంటే మొత్తానికే తినొద్దని దాని అర్థం. తినొచ్చు. మరి త్రాగుబోతులు అంటే మొత్తానికి తాగొద్దనా? తాగొచ్చు, తప్పులేదు, తాగొచ్చు, అప్పుడప్పుడు తాగొచ్చు అంటున్నాడు ఆయన. అప్పుడప్పుడు తాగొచ్చు అంటున్నాడు. అంటే బైబిల్ను ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడండి, బైబిల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడండి. అంటే త్రాగుడు అలవాటు ఉన్నది గనక తిండిబోతులు అంటే తిండి మానేయమని కాదు, త్రాగుబోతులు అంటే తాగుడు మానేయమని కాదు, అప్పుడప్పుడు తాగొచ్చట, అప్పుడప్పుడు తాగొచ్చట, అప్పుడప్పుడు తాగొచ్చట. కాబట్టి బైబిల్లో వాక్యాలను తమకు అనుకూలముగా మలుచుకుంటున్నారు. అక్కడ అన్నాడు కదండి, ఏది పౌలు గారు తిమోతి గారికి నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం పుచ్చుకోమన్నాడు కదండి. పౌలు గారే చెబుతున్నారు కదండి, తప్పేముందండి? అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కుటుంబములో సరిగ్గా ఆహారం లేకపోవడానికి, బట్టలు లేకపోవడానికి కారణం ఏంటంటే వారి త్రాగుడు అలవాటు తాగింది సరిపోక ఇంకా భార్యను కొట్టి, భార్య దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని వెళ్ళి, భార్య దగ్గర ఉన్న బంగారం లాక్కొని వెళ్ళి తాగే భర్తలు లేరా మీరు ఆలోచించండి. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి వారి కుటుంబంలో ఉన్న దరిద్రతకు, వారి కుటుంబంలో ఉన్న సమాధానం లేకపోవడానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు వారికున్న త్రాగుడు అలవాటు. అందుకేనండి దేవుడు అంటున్నాడు, నా మాట వింటే మీ కుటుంబాలు బాగుంటాయి, నా మాట వినండి అని ఆ దేవుడు బ్రతిమిలాడుతున్నారు. ఎప్పుడు చెప్పాడండి? ఈ రోజు చెబుతున్నారు సైకియాట్రిస్టులు, ఇదిగో త్రాగటం వల్ల పేదరికంలోనికి వెళతారని. దేవుడు ఎప్పుడు చెప్పాడు మీరు ఆలోచించండి. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణం ఎక్కువ నిద్ర ఎక్కువగండి. ఈ బెడ్ మీద ఎవరని మనం ఆలోచన చేయగలిగితేనండి, నిద్రపోయే టైంలో నిద్రపోవాలి అంతే, నిద్రపోవాలి అంతేగాని ఎప్పుడు కూడా బెడ్ మీద ఒక పేషెంట్ లాగా ఉన్నారనుకోండి, అక్కడ అంటున్నాడు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును అంటున్నాడు. నువ్వు నిద్రనే జయించలేనప్పుడు ఇక సాతాన్ని ఏం జయిస్తారు మీరు ఆలోచించండి. ఒక నిద్రనే జయించలేని మనము సాతాను మనం జయించగలమా మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకేనండి మరి ఈ త్రాగటం వల్ల ఎవరికైనా ఏమైనా మేలుందా అని మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక సందర్భాలు మరి దేవుడు రాయించాడు. అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మొదటి వచనము, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ద్రాక్షారసము అంటే మద్యము వెక్కిరింతల పాలు చెయ్యును. ఇంకేమంటున్నాడండి? అల్లరి పుట్టించును. వెక్కిరింతల పాలు చేసేది, అల్లరి పుట్టించేది అంటే సమాజములో వారికున్న కొద్దో గొప్ప ఉన్న ఆ ఘనత కావచ్చు, ఆ మంచి కావచ్చు, దాన్ని పోగొట్టేది ఏంటంటే ఈ త్రాగుడు అలవాటు. అలాగేనండి ఆ వారిని అల్లరి పాలు చేసేది కూడా ఈ త్రాగుడు అలవాటు. అందుకేనండి ఈ త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళ కుటుంబాలు మీరు చూడండి, ఎన్ని కుటుంబాలు అల్లరిపాలు కావటం లేదు మీరు ఆలోచించండి. కష్టపడుతున్నాడండి, కష్టపడి మరి ఉద్యోగం చేసో పని చేసో కష్టపడి ఎండనక వానక కష్టపడి చేసి ఆ వచ్చిన జీతం వచ్చిన రోజు తాగి ఆటోలో వస్తున్నప్పుడు అండి ఎన్నోసార్లు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నోసార్లు మొబైల్ పోగొట్టుకున్న వారు ఉన్నారు. మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెబుతున్నాడు, మద్యము ద్రాక్షారసము అల్లరిపాలు చేయును, ఇదిగో మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేనివారు. కాబట్టి ఇంకా మనము చూడగలిగితేనండి, దీని గురించి దేవుడు ఇంకా మరి చాలా విషయాలు మన కొరకు రాయించాడు. మనం ఆలోచన చేయగలిగితే మరి పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి
5వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనము, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అంటున్నాడు. చూడండి, అంటే ఎర్లీ మార్నింగే లేస్తారటండి. ఇంకా మీరు చూడగలిగితేనండి, కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి. బోని జరగాలండి, మంచి బోని జరగాలండి అని కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ ఈ మద్యం షాపులకు మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఏ బోని అవసరం లేదు. అది ఎక్కడైనా ఉండనివ్వండి, పరిగెత్తుకుని వెళ్తారండి, అది ఎక్కడైనా ఉండనివ్వండి. అందుకే ఎర్లీ మార్నింగేనండి, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అంటున్నాడు. అంటే మొత్తం మన దేహములో ఉన్న ఆర్గాన్స్కి ఏం చేస్తున్నారంటే, ఇదిగో విషము పోస్తున్నారు వీళ్ళు, విషం తాగుతున్నారు వీళ్ళు. ఒక డాక్టర్ దగ్గరికి అండి మనం ఆలోచన చేయగలిగితే, ఒక త్రాగుబోతును ఒక డాక్టర్ దగ్గరికి భార్య తీసుకుని వెళ్ళింది. బాగా తాగుతున్నాడండి డాక్టర్ గారు, ఎలాగైనా మానిపించండి, ఎలాగైనా ఏదన్నా చెప్పండి, మీరు చెప్తేనైనా వింటాడండి అని వెళ్తున్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని టెస్టులు చేశాడు, అన్ని చూసిన తర్వాత ఆ డాక్టర్ అడుగుతున్నాడు, త్రాగుతారా అని అడిగాడండి. అప్పుడు పేషెంట్ అంటున్నాడు, తెప్పించండి అంటున్నాడు. పేషెంట్ ఏమంటున్నాడంటే, తెప్పించండి అంటారు. అంటే వాడికి చూడండి, అక్కడికి వెళ్ళిన నీ ఆరోగ్యం పాడైపోతున్నా కూడా అసలు ఏంటంటే తాగాలి. ఇక ఇది ఇలా కాదని ఒక ఎక్స్పెరిమెంట్ చేపించి చూపిద్దామని ఏం చేశాడంటే అండి, ఒక వానపాము అంటాం కదండి, ఎర్రలు అంటాం కదండి, మనం ఎర్త్ వామ్స్ అంటాం, మనం ఇంగ్లీష్లో ఎర్త్ వామ్స్ అంటారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే, దాన్ని తీసుకొచ్చి ఒక మంచి నీళ్ళు పోసి గ్లాసులో దాంట్లో ఈ వానపాముని వేసాడు, ఎర్రని వేసాడు. వేసినప్పుడు అండి అది హాయిగా బ్రతికుంది. దాన్నే తీసి ఒక మద్యం పోసిన గ్లాసులో వేశాడు. అప్పుడు కొన్ని నిమిషాలకి ఏమైపోయిందంటే, ఈ వానపాము ముక్కలైపోయిందండి. మద్యం గ్లాసులో ఈ వానపాము ముక్కలైపోయింది. అప్పుడు డాక్టర్ గారు అడిగారు, ఏమని అడిగారంటే, నాన్న నీకేం అర్థమైంది అని అడిగాడు. అప్పుడు అన్నాడు ఆయన, తాగితే కడుపులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి డాక్టర్ గారు, నాకు అది అర్థమైంది అన్నాడు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మద్యమట కడుపులోనికి వెళ్ళి మంట పుట్టిస్తుంది, దేహములో ఉన్న అవయవాలన్నిటిని కూడా పాడు చేస్తుంది. అందుకేనండి వారికి శ్రమ అన్నాడు. వారికి మేలు కాదండి, పానము చేయు వారికి శ్రమ అన్నాడు. వారికి మేలు కాదు. కాబట్టి పైకి బాగానే కనపడతారు కానీ లోపల అవయవాలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఎందుకంటేనండి అది స్లో పాయిజన్. మద్యం అంటే స్లో పాయిజన్ అండి. మా క్లాస్మేట్ అతను, వాడికి మద్యపానం అలవాటు ఉంది, ధూమపానం అలవాటు ఉందండి. అవి లేనిది ఉండలేడు. ఒక 5-6 సంవత్సరాల క్రితమో అతనికి మ్యారేజ్ అయింది, ఒక కొడుకు. ఒక 5-6 సంవత్సరాల క్రితమో ఆ అబ్బాయి చనిపోయాడు. చిన్న వయసు అండి, నాతోనే క్లాసు, నా క్లాస్మేటే. చిన్న వయసు. ఈ అలవాటు ఉండి చిన్న వయసులోనే చనిపోయాడు. ఎందుకంటే విపరీతమైన త్రాగుడు అలవాటు, విపరీతమైన స్మోకింగ్ అలవాటు. అది వారికి అర్థం కావటం లేదు. వారి బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీ ద్వారా అనేకులకు ఈ వాక్యాలు వెళతాయి కాబట్టి, ఈ వాక్యాలు అనేకులకు మీ ద్వారా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెబుతున్నాను. కాబట్టి పానము చేయు వారికి, రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అంటున్నాడు.
మరి ఎలాంటి శ్రమ ఉంటుందో మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, మరలా మనం అందరం కూడా సామెతల గ్రంథంలోనికి వద్దాం. దయచేసి మరలా మనం అందరం కూడా సామెతల గ్రంథము 20 సామెతల గ్రంథము 23వ అధ్యాయము దయచేసి 29 నుండి మరి లాస్ట్ వరకు గల వాక్య భాగాలు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం అందరం కూడా పరిశీలన చేద్దాము. 23వ అధ్యాయము 29వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. ఏమంటున్నాడంటే, ఎవరికి శ్రమ, ఇంతకుముందు శ్రమ అన్నాడు కదండి, రాత్రి వరకు త్రాగువారికి పానము చేయవారికి శ్రమ అన్నాడు కదా ప్రవక్త యెషయా గారు. ఇక్కడ మరలా సామెతల్లో మరి సొలొమోను గారు అంటున్నారు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అంటే రేచీకటి మందదృష్టి, ఎవరికి అంటున్నాడు, రేచీకటి మందదృష్టి. అందుకేనండి తాగినోడు వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటాడు. తాగినోడు అలాగా బైక్ పై నుంచి కొండ సిలువ వెళ్తుంటే దాన్ని చేతుల్లో పట్టుకొని మెడల్లో వేసుకునేవాడు ఒకడు. అలాగే త్రాగిన మత్తులో నాగుపాము దొరికితే దాన్ని పట్టుకొని దాని తల మీద ముద్దు పెట్టపోయి అది ఏంటంటే అది కాటు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడంటే, ఎవరికి జగడములు. ఒక ఫంక్షన్కి వచ్చారండి వీళ్ళందరూ కూడా, బంధువులందరూ కూడా అందరూ ఫంక్షన్కి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే తాగారండి, మంచిగా తాగారు. తాగిన తర్వాత ఏం జరిగిందంటే మాట పెరిగి తలా ఒకటి వేసుకున్నారు. మంచి కొట్టుకున్నారండి. ఇక్కడ కొట్టుకున్నారు, తిండి కూడా తినలేదు. ఇంకా మేము తినమని లేచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి వెళ్తా ఉంటే వాడిని పిలిచి, అన్న ఇదిగో ఇలా జరిగింది, నువ్వే న్యాయం చెప్పన్నా అంటే, వాడేంటంటే వాడు నన్ను అడుగుతారని వాడు వాళ్ళను వాడు కొట్టి వాడు పంపించేశాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, ఎవరికి జగడములు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే ఇదిగో ఎవరికి హేతువు లేని గాయములు అంటే కారణం ఉండదండి, గాయాలవుతాయి. కారణం ఉండదు, గాయాలవుతాయి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే 30వ వచనం మనం చూడగలిగితే ద్రాక్షరసముతో ప్రొద్దుబుచ్చు వరకే గదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడగా చేరువారికే గదా అంటున్నాడు. చేరువారికే గదా అంటున్నాడు. అందుకేనండి హేతువు లేని గాయాలు అంటున్నాడు. ఇక్కడ కిందికి వచ్చేసరికి మనం చూడగలిగితేనండి, రాత్రంతా తాగుతారు, గాయాలు చేసుకుంటారు. ఉదయం కాగానే మరలా హాస్పిటల్ల చుట్టూ మందులకని తిరుగుతుంటారు. రాత్రి ఏమో మందు కావాలి, ఉదయమేమో మందులు కావాలి. రాత్రి త్రాగడానికి ఖర్చు పెడుతున్నారు, ఉదయమేమో మందులకని ఖర్చు పెడుతున్నారు. ఎంత చింతండి కుటుంబంలో, మీరు ఆలోచించండి. ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే ఇంకా ఎవరికంటే ద్రాక్షరసముతో ప్రొద్దుబుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే గదా అంటారు. ఇవన్నీ ఎవరికంటే ఇదిగో త్రాగే అలవాటు ఉన్నవారికి. 31వ వచనం కూడా మనం చూడగలిగితే, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో చుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము అంటున్నాడు. దాని వైపు చూడొద్దు, దాని వైపు వెళ్ళకము అంటున్నాడు. ఈరోజు మన బుద్ధి మన దగ్గర ఉంటే మనం ఎన్నో షాప్స్ దాటుకుంటూ వెళ్ళిపోతామండి. నిజమైన మారు మనసు మనకుంటే మనం ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తాం. మనం ఎవరో బలవంతం చేశారట, వెళ్ళిపోతున్నారట. వాళ్ళు బలవంతం చేస్తే వెళ్ళిపోయి తాగే అంత వీక్ అండి వీళ్ళు, మీరు ఆలోచించండి. కాబట్టి దాని వైపు చూడకుము. 32 పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. అందుకేనండి మన టైటిల్ ఏంటంటే, కట్లపాము వలె మానవ సమాజాన్ని కాటు వేస్తున్నది ఏమిటి. పిమ్మట 33లో
32లో ఏమంటున్నాడు? పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, కట్లపాము వలె కాటు వేయును. మద్యము కట్లపాముతో పోల్చాడు, మద్యమును కట్లపాముతో పోల్చాడు. అందుకే ఏంటంటే వీళ్ళు తాగుతున్నది విషమండి, దాన్ని స్లో పాయిజన్ అంటారు, దాన్ని స్లో పాయిజన్ అంటారు. తాగి త్రాగి ఇదిగో చస్తామంటున్నాడు దేవుడు, తాగి తాగి చస్తామంటున్నాడు దేవుడు, వాళ్ళకు చస్తారు వాళ్ళు. అందుకేనండి ఈ యొక్క మద్యము ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న 3 ఆర్గాన్స్ మీద, 3 అవయవాల మీద అది దాడి చేస్తుంది. ఒకటి బ్రెయిన్ మీద దాడి చేస్తుంది, రెండవది లివర్ మీద దాడి చేస్తుంది, మూడవది ఇదిగోనండి కిడ్నీ హార్ట్ మీద దాడి చేస్తుంది, కిడ్నీ హార్ట్ మీద దాడి చేస్తుంది. అందుకేనండి వీళ్ళు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ అండి. ఏమని చెబుతున్నారంటే ఈ మద్యము అలవాటు ఉన్న వాళ్ళట, ఈ మద్యము త్రాగే అలవాటు ఉన్న వాళ్ళట 10 సంవత్సరాలు వాళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటారు అని చెబుతున్నారు. 10 సంవత్సరాల ఆయుష్కాలం తగ్గిపోతుందటండి ఈ మద్యం అలవాటు ఉంటే. మరి 10 సంవత్సరాల ముందే చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎంతో మంది భార్యలండి వాళ్ళ భర్తను బాగు చేయించుకోవాలని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారండి. నో అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించారు, ఎంతో మంది ఇంజెక్షన్స్ వేయించిన కొన్ని నెలలకే మరలా అలవాటు చేసుకున్న వారు లేకపోలేదు. భార్యతో గొడవ, ఎప్పుడు తాగొస్తే నేను అన్నం చేయను అన్నప్పుడు ఆ భార్య మాట విని ఇదిగో మానేసిన వాళ్ళు ఒక 3 నెలలు, ఒక 4 నెలలు మానేసి మరలా తాగుడు అలవాటు చేసుకున్న వాళ్ళు. కాబట్టి అండి నిజమైన మార్పు రావాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళితే తప్ప నిజమైన మార్పు మనలో రాదు. ఏదో భార్య చెప్పిందని, ఏదో కుటుంబం బాధపడుతుందని, ఏదో తాగుడు మానేస్తే అది నీ వల్ల కాదు, అది నువ్వు మరలా అలవాటు చేసుకుంటావు, అది వాళ్ళు మళ్ళీ అలవాటు చేసుకుంటారు అది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇంకా ఏమంటున్నాడంటే 33వ వచనంలో విపరీతమైనవి నీ కనులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. విపరీతమైనవి నీకు కనబడును అంటే విపరీతమైనవి అంటే ప్రవర్తన. మనం ఆలోచన చేయగలిగితే విపరీతమైన ప్రవర్తన వస్తుంది త్రాగే అలవాటు ఉంటే. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదండి, బైబిల్లో లోతు గారి సందర్భం లోతు ఏమైనా దేవుడా అండి? లోతు గారి సందర్భం, లోతు గారు చేసిన పని ఏంటి అని ఏమైనా దేవుడా బైబిల్లో? లోతు గారు ఏమైనా దేవుడా? దాని అర్థం ఏంటి అక్కడ? ఇదిగో నువ్వు కూడా త్రాగితే, నీకు త్రాగుడు అలవాటు ఉంటే, అలాంటి వారి తాగే అలవాటు ఉంటే, తల్లో తెలియదు, చెల్లో తెలియదు, ఇదిగో కూతురో తెలియదు, కాబట్టి నువ్వు త్రాగొద్దు అని ఆ సందర్భాన్ని దేవుడు రాయిస్తే లోతు గారు చేసిందేంటి అని మాట్లాడతారు. అసలు లోతు ఏమైనా దేవుడా? మీరు ఆలోచించండి. అది ఎందుకు? ఆ అలవాటు ఉంటే నీకు తల్లో తెలియదు, నీకు చెల్లో తెలియదు, అసలు నీకు కూతురో తెలియదు, ఇదిగో నీ కన్నులకు విపరీతమైనవి కనపడును అని దేవుడు చెబుతున్నాడు. ఇంకా ఏంటంటేనండి ఈ తాగిన మత్తులో ఏం చేశాడంటే కుమారుడు వచ్చి తల్లిని చంపి గుండెను బయటికి తీసి పచ్చడల్లో నంజుకొని తిన్న కొడుకులు కూడా లేకపోలేదు. అందుకే విపరీతమైనవి నీకు కనపడును అంటున్నాడు. 34వ వచనంలో నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉందువు. అందుకేనండి త్రాగినవాడు ఏం మాట్లాడతాడో తెలియదు. 35వ వచనంలో కూడా ఇదిగో నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేనెప్పుడు నిద్ర మేలుకొందునో మరలా దాన్ని వెదుకుదనని నీవు అనుకొందువు. ఇంతకుముందు యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా అందుకేనండి ఉదయాన్నే మరలా తాగి ఎక్కువైపోయిందండి, ఇప్పుడు అది దిగాలంటే మళ్ళీ కొంచెం తాగాలండి అని ఉదయాన్నే మళ్ళీ వెళ్ళిపోతారు. ఈరోజు కుటుంబాల్లో మనశ్శాంతి లేదండి, కుటుంబాల్లో భార్యలకు శాంతి సమాధానం లేదు, పిల్లలకు సరైన తిండి లేదు, పిల్లలకు సరైన బట్టలు లేవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న త్రాగుడు అలవాటు. అందుకేనండి అలాంటి వారికి దేవుడు మేలు కోరి చెబుతున్న మాటలు, నా మాటలు వింటే మీ కుటుంబాలు బాగుంటాయి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటేనండి 23వ అధ్యాయం మరొకసారి 20వ వచనం మనం చదవగలిగితే, ద్రాక్ష రసము త్రాగువారితోనైనను
మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చెయ్యకుమో. మనకు చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడంటే, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకుము. మనకు చెబుతున్నాడు. అలాంటి వారితో ఏమి సహవాసం మీరు ఆలోచించండి. కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఎలా ఉంటారంటే, ఆదివారం తెచ్చుకొని తింటారు. అబ్బా తిన్నట్టు లేదు బ్రదర్, తెల్లారి తెచ్చుకుందాను మళ్ళీ తెచ్చుకొని తింటారు. అంటే ఏంటి మీరు ఆలోచించండి. హెచ్చుగా తినేవానితోనైనను దేవుడు సహవాసం చెయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు మనకు చెబుతున్నాడు మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఇక అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. అట్టివారితో సాంగత్యం చేయకూడదు, వాళ్ళతోని కూర్చొని తినకూడదు అని చెబుతున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడిన వారికి, సంఘములోకి వచ్చిన వారికి చెబుతున్నాడు. ఇదిగో అలాంటి వారితో సహవాసము చెయ్యకుమో, అలాంటి వారి దగ్గర కూర్చొని తినకుము అని దేవుడు చెబుతున్నాడు. ఇంకేం చెబుతున్నాడు? పేతురు గారు మనం చూడగలిగితేనండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక దయచేసి 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అంటే సమాజాన్ని పాడు చేస్తున్నది ఒకటి ఏంటంటే మద్యం. ఈరోజు ప్రభుత్వాలకు ఈ మద్యం ద్వారానే ఎక్కువ లాభాలు వచ్చేటివి. కాబట్టి త్రాగుబోతుల విందులు అంటున్నాడు. ఇదిగో ఇంకేమంటున్నాడు అంటే మద్యపానము, వాటన్నిటికీ గతించిన కాలమే చాలును అంటున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడో చివరిగా మనం చూడగలిగితేనండి, అదే అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం మనమందరం కూడా చదువుకుందాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఈ త్రాగుబోతులకు ఏమి లేదంటే పరలోకము లేదు. పరలోకము లేదు. దేవుడు చెబుతున్నాడు, రాసి పెట్టుకోండి. త్రాగుబోతులకు చెబుతున్నాడు, ఆ త్రాగుబోతులకు పరలోకము లేదు. కాబట్టి వీళ్ళు తాగటం వల్ల ఏమైనా లాభం ఉందో ఆలోచించండి. పరలోకాన్ని ఇదిగో పోగొట్టుకునే ఆ బ్రతుకు ఒక బ్రతికేనా ఆలోచించండి. ఆ బ్రతికేనా వాళ్ళకి ఆలోచించాలి. కాబట్టి దేవుడు ప్రేమించి ఈ మాటలు మనకు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, మీరు అనేకులకు చెబుతారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి చెబుతారు. కాబట్టి ఇదిగో మీ ద్వారా అనేకులకు ఈ సందేశం వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాను. కాబట్టి కట్లపాము వలె మానవ సమాజాన్ని కాటువేయుచున్నది ఏంటంటే ఇదిగోనండి, అదే మద్యపానము. కాబట్టి ఈరోజు ఆయుష్ను తగ్గించుకుంటున్నాడు. కుటుంబంలో ఆహారం లేకపోవడానికి, సరైన బట్టలు లేకపోవడానికి, శాంతి సమాధానం లేకపోవడానికి, కుటుంబంలో ఇవన్నిటికీ కారణము
ఇదిగోనండి, అతనిలో ఉన్న ఈ త్రాగుడు అలవాటు. అందుకేనండి, నిజమైన మారు మనసు రావాలి అంటే అతను దేవునిలోనికి వస్తే తప్ప అతనికి నిజమైన మారు మనసు రాదు. ఒకవేళ భార్య అన్నదనో పిల్లలకు మొహం చూసి తాగకుండా ఉండగలడు, ఎందుకంటే కొన్ని నెలలు మాత్రమే ఉండగలడు, తర్వాత మళ్ళీ అలవాటు చేసుకుంటాడు. కాబట్టి జీవితాంతం దాని వైపు చూడకుండా ఉండాలి అంటే క్రీస్తు మనలోనికి రావాలి. అసలు దాని వైపుకి వెళ్ళమండి మనం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మన మేలు కోరి చెబుతున్నాడు. మరి దేవుడు ఈ మాటలన్నీ కూడా బ్రతిమిలాడి చెబుతున్నాడు. అందుకేనండి, బైబిల్లో లేనిదంటూ ఏమి లేదు, మనిషికి తెలిసిందంటూ ఏమీ లేదు. అన్నీ మన కొరకు దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. కాబట్టి ఈ మాటలు మీ ద్వారా అనేకులకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమె